జర్మనీలో ఒక 10, 20 ఇయర్స్ ఉన్నా గాని క్లైమేట్‌కి నేను అలవాటు పడలేనేమో. నిన్ననే బాగా ఎండొచ్చింది అనుకున్నాను. మళ్ళీ ఈరోజు చూస్తే ఫుల్‌గా గాలి అండ్ వర్షం కూడా పడేలాగా ఉంది. ఈ వీకెండ్‌లో మాకు పబ్లిక్ హాలిడేస్ వచ్చాయి. పబ్లిక్ హాలిడేస్‌లో ఇక్కడ షాప్స్ అన్నీ క్లోజ్ ఉంటాయి. అందుకనే థర్స్‌డేనే ఇంట్లోకి అయిపోయిన చిన్న చిన్నవి ఏవో ఉంటే అవి తీసుకోవడానికని బయటకొచ్చాను. ఇది ఇంటి దగ్గరే ఉంటది. మామూలుగా అయితే అసలు ట్రామ్ ఎక్కను. బట్ ఈరోజు ఈ క్లైమేట్ గురించి ట్రామ్ స్టేషన్‌కొచ్చాను. మొత్తానికైతే షాప్‌కొచ్చేసాను లిటిల్‌కి. ఇక్కడికొచ్చి చూస్తే కెర్రీ గోల్డ్ మేము తీసుకునే బటర్ ఇది ఆఫర్‌లో ఉందన్నమాట. ఇది నార్మల్‌గా అయితే 4 యూరోస్‌ది ఇప్పుడు ఆఫర్‌లో 2 యూరోస్‌కే వస్తుంది. ఆల్‌మోస్ట్ 50% ఆఫర్‌లో ఉండేసరికి జనాలు ఎక్కువ తీసేసుకుంటున్నారనో ఏమో పర్ పర్సన్‌కి ఓన్లీ 3 స్టిక్స్ అని పెట్టాడు. అంటే ఒక్క పర్సన్ వచ్చేసి 3 క్యూబులు మాత్రమే తీసుకోవడానికి ఎలిజిబుల్ ఈ అని. కెర్రీ గోల్డ్ ఒరిజినల్ బటర్ అన్నమాట. దీంతో ఘీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది. సేమ్ మనం ఇంట్లో చేసుకునే ఘీ లానే ఉంటది. నేనైతే మొత్తానికి ఐటెమ్స్ అన్నీ తీసేసుకున్నాను. పట్టుమని ఒక 15 ఐటెమ్స్ కూడా తీసుకోలేదు. బిల్ ఎంతయిందో తెలుసా? 40 యూరోస్ అయింది. 40 అయినా, 50 అయినా తీసుకోవడం మానం గదా! సో, ఆ చలిలో ఇంటికొచ్చేసరికి వేడి వేడి అన్నంలో అలా ములక్కాయ, జీడిపప్పు కర్రీ యేసుకొని ఫుల్‌గా లాగించేసాననమాట. ఇది నా ఫేవరైట్ కర్రీ. బట్ పచ్చి జీడిపప్పుతో అయితే ఇంకా టేస్టీగా ఉంటదిది.